హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో కోపం మీ శత్రువా? కొంతమందికి కోపం ఎక్కువగా వస్తుంది. ఈ కోపం వచ్చినప్పుడు వారిని వారు మర్చిపోయేలా బిహేవ్ చేస్తారు. మరి అలాంటి కోపాన్ని మనం తగ్గించుకోవాలంటే ఎలాంటి సూత్రాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్. మీరు కూడా అతి కోపంతో బాధపడుతున్నట్లయితే ఈ సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. పాటించడం వలన మీ జీవితమే మారిపోతుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, కోపాన్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో చూసేద్దాం. విపరీతమైన కోపం వచ్చినప్పుడు మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంకా కోపం వచ్చిన వెంటనే రియాక్ట్ కాకుండా కొంత సమయం సైలెంట్గా ఉండాలి. ఇంకా మీరు ఆ సమయంలో మీ పరిస్థితి నుంచి కొంచెం దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా మీ మాటలపై కొంత నియంత్రణ కూడా ఉండాలి. మీరు కోపంలో మాట్లాడిన మాటలను ఏం చేసినా కూడా తిరిగి తీసుకోలేరు అని తెలిసినా సరే, అయితే మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. ఇంకా మీరు సమస్య పైన దృష్టి పెట్టాలి. ఆ సమయంలో ఎదుటి వ్యక్తిని అస్సలు నిందించవద్దు. సమస్యకు కారణం కూడా తెలుసుకోండి. మనం కోపంలో ఉన్నప్పుడు చీటికి మాటికి ఎదుటి వ్యక్తిపై కోపడుతుంటాము. అలా అలవాటు ఉన్నట్లయితే తగ్గించుకోవడం చాలా మంచిది. ఇంకా మీ కోపాన్ని మీరే శక్తిగా మార్చుకోవాలి. అలాగే మీ కోపాన్ని కూడా మీ గెలుపు కోసం ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు కష్టపడి పనిచేసే వాళ్ళు అయితే మీరే వాటిని శక్తిగా మార్చుకోవాలి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాలి. కొన్నిసార్లు తప్పుగా కూడా అవుతాయి. కాబట్టి మీ మనసును శాంతంగా ఉంచుకోండి. ఎంత కోపం వస్తే అంత ఎదుటి వాళ్ళ మీద చూపించకండి. ఆ సమయంలో కొంత నిదానం అవసరం. అదేవిధంగా కోపం వచ్చే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. మనం కోరుకున్నది దొరక్కపోవడం, ఇష్టమైనది జరగకపోవడం, ఇష్టం లేనిది జరగడం, మాటకు మాట అందివ్వడం, చెప్పిన మాటలను ధిక్కరించడం, అంచనాలు తప్పిపోవడం వంటి అనేక కారణాల వల్ల మనకు కోపం వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు హావభావాలు వికృతంగా మారి సంబంధాలు కూడా దెబ్బతింటాయి. కోపంతో మాట్లాడిన మాటలు, చేసిన పనులు తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతాయి. కోపంతో ఎవరి మనసునైనా కష్టపెడితే తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ గాయం పూర్తిగా మానదు. కేవలం మచ్చ మాత్రమే మిగులుతుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండడం చాలా మంచిది. కోపం తెప్పించిన వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడకుండా సమస్యను పెంచుకోకపోవడం మంచిది. అద్దంలో తన కోపం హావభావాలను చూసుకోవడం వల్ల కోపం తగ్గే అవకాశం ఉంటుందట. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా చిన్న విషయాలకు కోపం రాకుండా చూసుకోవచ్చు. మరి ఈ కోపం మీకు కూడా శత్రువా? మీరు కూడా చాలా వరకు నష్టపోతున్నారా ఈ కోపం వల్ల? అయితే ఈ వీడియో విన్న తర్వాత ఈరోజే మీ కోపానికి అడ్డుకట్ట వేసేయండి. క్రమేపీ మెల్లమెల్లగా మీలో మార్పును గమనించవచ్చు. మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓల్డ్ వీడియోస్ని చూడడానికి ఛానల్ ఫోటోపై క్లిక్ చేయడం వలన నా ఓల్డ్ వీడియోస్ని మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి మీరు కూడా కోపాన్ని తగ్గించుకుంటారు కదూ?